ఒక మనిషి రైతు యూరియా బస్తాల కోసం పోయి చనిపోయిందా? మనుషులు చనిపోతారు, తిండి లేదు, తిప్పలు లేదు, ఆకలి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. ఒక యూరియా బస్తా కావాలి, పాటలు రాస్తున్నారు. ఒక యూరియా బస్తా కోసమే పాటలు రాస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కష్టాలు ఉన్నాయి. సిగ్గు శరం వదిలేసి కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల వస్తాడు. అందుకే అంటా ఇదే ముచ్చట, ఇదే డైలాగు ఢిల్లీలో ఇంకేమో అనుకోని చెప్పడు కాదు. ఊర్లలో పోయి పిఎస్సిఎస్ సెంటర్ నిలబడి అవునా బరాబరిగా ఇంకోటి పోతే బీఆర్ఎస్ వాడు, అటు పోతే బీజేపీ వాడు, దద్దమ్మలు, నేను ఒక్కనే సంసారిని, అందువల్ల యూరియా వస్తుంది చెప్పు అన్న మొగోడు ఉంటే చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో పిఎస్సిఎస్ సెంటర్ కాడ పోయి చెప్పాలి వాడు మొగోడు అయితే ఎవడైనా. వాడిని కొట్టకపోతే మాత్రం వాడు అదృష్ట జాతకుడే, వాడిని కొట్టకపోతే వాడు అదృష్ట జాతకుడే, నేను గ్యారెంటీ ఇస్తా. అవసరమైతే ఇంకో వీళ్ళ కాలాల తండ్రి తొక్కి చంపుతారు. అవసరమైతే వాడు ఓడిపోతాన్ని కాళ్ళ తండ్రి తొక్కి చంపుతారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా సరే, ఇప్పుడు ఈ ఈ జనాలలో కాంగ్రెస్ కి ఓటేసిన లేడా? ఈ జనాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ వరకే గతి లేదు, ఇంకా మనకేంది వీకిచ్చేది? వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకే యూరియా బస్తాలు ఇంకా మనకి వీకిస్తారు. అమ్మకు అన్నం పెడితే సినిమాకు బంగారు రోజులు మాట్లాడేది.